కర్ణుడు బహుశా కుంతికి ఆ మాట ఇవ్వకపోయి ఉండుంటే అతను నకుల సహదేవులను యుధిష్ఠిరుణ్ణి అందరినీ సంహరించగలిగేవాడు. అంటే అంత శక్తి సామర్థ్యములు ఉన్నవాడే కర్ణుడు. కానీ అతను ఒక సీక్రెట్ ప్రామిస్ ఇచ్చాడు. దుర్యోధనుడు జాతకం ఏంటంటే వాడు అధార్మికుడు కాబట్టి ఎప్పటికెప్పుడు పాండవుల వైపు పక్షపాతంగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రధాన సేనాధిపత్య పొజిషన్లో ఉన్నారు. కానీ ఏం చెప్తాడు దుర్యోధనుడికి కర్ణుడు? కుంతే నా తల్లి, ఆ తల్లి వస్తే నేను ఒక సీక్రెట్ ప్రామిస్ ఇచ్చేశాను, నీ 4 కొడుకులను నేను చంపను, ఒకడిని మాత్రం నేను ఖచ్చితంగా చంపుతాను, ఎప్పటికీ నీకు 5 కొడుకులే అని అడగని ప్రామిస్ కుంతికి ఇచ్చేశాడు. ఆ మాటను దాటి వెయ్యాలి కాబట్టి నకులుడిదేముంది, నకులుడిది అసలైన శత్రువు మనకి అర్జునుడు. కాబట్టి అర్జునుడిని ఎలా సంహరించాలో నా దగ్గర గొప్ప స్ట్రాటజీ ఉంది. అర్జునుడు ఎక్కడ అప్పర్ హ్యాండ్గా ఉంటున్నాడంటే 2 విషయాల్లో ఉంటున్నాడు. ఒకటేమిటంటే అర్జునుడికి అక్షయ బాణతూనీరం ఉంది. ఇక రెండవ అప్పర్ హ్యాండ్ ఏమిటి అంటే ఆ రథసారథి. శ్రీకృష్ణుడే రథసారథిగా ఉన్నాడు. కాబట్టి నాకు ఒక ఉత్తమ రథసారథి కావాలి. ఆ గుర్రాలను గాలి వేగంతో దూసుకెళ్లేటట్టుగా చేసే ఒక మంచి రథసారథిని నువ్వు ఇస్తే విజయం మన వైపే ఉంటుంది. రేపు రాత్రికి అర్జునుడి ఉండడు.